అక్కడ నుంచి వస్తుంది వాగు. ఇట్లా చాలా హైట్ వస్తుంది, ఇంతవరకు కూడా వస్తుంది, ఒకసారి ఇంత లెవెల్. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, ఇది కంట్లమేశ్వర స్వామి గుడి. అక్కడనే మన ఆయనది బావి ఉంటుంది. ఆ బావి కాడికి పోతే కూడా తొందరగానే పోవచ్చు వాగులకి. వాగు వచ్చిందనమాట, వర్షాలు బాగా పడ్డాయి కదా, దగ్గరికి తీసుకొచ్చాం. వాగు వచ్చింది, వర్షాలు బాగా పడ్డాయి కదా, చూస్తున్నారు కదా. ఈ వాగు చేపలు కూడా వస్తాయి, వానలు బాగా పడుతున్నాయి. ఈ వాగు చూపించాలనే వచ్చి మన ఆయనలో బావి కాడ నుంచి కూడా వాగులకు పోవచ్చు. వాగొట్టుకే ఉంటుంది బావి, కాకపోతే అక్కడ మొత్తం వాటర్ వచ్చి బ్లాక్ అయిపోయింది. రోడ్ అంతా గుంతలలో వాటర్ ఉన్నాయి, కారు పోదని చెప్పేసి ఇక్కడ రోడ్ మీదకి వేరే దగ్గరకు వచ్చినాం అనమాట. ఇక్కడ నుంచి కూడా వాగు బాగుంటుంది వ్యూ అనేది. బావి అంటే పొలం అనమాట, మేము తెలంగాణలో బావి అని పిలుస్తాము. ఈ ఊరికి రావాలంటే 2 కిలోమీటర్లు నడవాలి. ఎటు నుంచి అయినా కానీ ఓ దిక్కు కాలు ఉంటుంది, ఓ దిక్కు వాగు ఉంటుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. ఊరికి నేను బోనాల కోసం వచ్చిన, బోనాల పండుగ వీడియో కూడా పెడతా, అది కూడా చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టే.